మొదటి దోహ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరనో రఘువర విమల యశ జోధాయక ఫలచారి. దీని యొక్క భావం ఏంది అంటే, హనుమాన్ చాలీసా ప్రారంభించే ముందు శ్రీ గురు దేవుల పాద పద్మముల ధూళితోటి అద్దము లాంటి నా మనస్సుని పరిశుభ్రం చేసుకుంటుండు. మానవ మాత్రమైన మన అందరి మనసులు కూడా రాగ ద్వేషాలతోటి, అధర్మబద్ధమైన కోరికలతోటి, మొత్తం కూడా ఇలాంటి ధూళితోటి అద్దం అనేది పరిశుభ్రంగా లేదు. కాబట్టి మహాత్ములు గురువుల యొక్క ధూళి ఉంటుందో వాళ్ళ ధూళిని మనము టచ్ చేసినంత మాత్రాన మన మనస్సు కూడా చాలా పవిత్రం అయిపోతుంది. అప్పుడు మనము భగవంతుని నామస్మరణ చేసినా సరే మనస్సుతోటి మనం రామ అంటే రాముడు మన కళ్ళ ముందు కనిపించేస్తాడు. గురుదేవుల యొక్క ధూళితోటి శుద్ధం చేసుకున్న తర్వాత ఏం చెప్తున్నారు తులసిదాస్ గారు అని అంటే, మనకు చతుర్విధ ఫలములు ఇచ్చే శ్రీ రామచంద్రుని యొక్క కీర్తిని, వరనో రఘువర విమల యశ ధర్మార్థ కామ మోక్ష ఫలములు ఇచ్చే శ్రీ రామచంద్రుని యొక్క కీర్తిని నేను ప్రస్తావిస్తున్నా అని తులసిదాస్ గారు చెప్తున్నారు. మనం హనుమాన్ చాలీసా చేస్తున్నాం, కానీ తులసిదాస్ గారు ఏం చెప్తున్నారు, నేను శ్రీ రామచంద్రుని యొక్క కీర్తిని చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఎక్కడెక్కడైతే రామ నామం ఉంటుందో, ఎక్కడెక్కడైతే రాముని యొక్క గానం చేస్తారో అక్కడ నువ్వు వెళ్ళాలి అని అంటే ఆంజనేయ స్వామి వస్తాడు. సో హనుమంతుని గురించి, ఆయన కీర్తి గురించి నేను చెప్తే హనుమంతుడు వస్తాడో రాడో కదా, అందుకే రాముని గురించి చెప్తే తప్పకుండా ఆంజనేయ స్వామి వస్తాడు అని చెప్పి తులసిదాస్ భావించి మొదటగా రామచంద్రుడి యొక్క కీర్తిని నేను చెప్తున్నా అని చెప్పి ఈ యొక్క మొదటి దోహలో చెప్తాడు.